హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. పీసీఓడి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, అలాగే దీనికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇలాంటి విషయాల గురించి మనతో మాట్లాడటానికి ఈరోజు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రీదేవి గుట్ట గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. సో ఇలా లేడీస్కి ఇలా పీసీఓడి అని, ఇన్ఫెర్టిలిటీ సమస్యలని, ఇలా ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు మీ దగ్గరకు వచ్చిన ఏదైనా కేసు, ఇంట్రెస్టింగ్ కేసు ఏదైనా అంటే డిఫరెంట్గా అనిపించింది? డిఫరెంట్ ఏమి ఉండదమ్మా. పీసీఓడి అంటే పీసీఓడి గురించే కాదు మేడం, అసలు అమ్మాయిలు అంటే ఏదైనా ప్రాబ్లం గురించి అనేది. అమ్మాయిలు ఫస్ట్ వస్తారు, ఫస్ట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని ఎప్పుడైతే పీరియడ్స్ ఇరెగ్యులర్ అయిపోతాయో, వాళ్ళకి సరిగ్గా పీరియడ్స్ రాకుండా ఫస్ట్ వాళ్ళు వచ్చేది ఎక్స్టర్నల్ అపీరియన్స్ కోసం వస్తారు చాలామంది. ఇక మేము ఇట్లా లావ్ అయిపోతున్నాం, మాకు ఇట్లా డార్క్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, లేకపోతే పింపుల్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, వస్తున్నాయి అని వస్తాయి. కానీ పేరెంట్స్ తీసుకొస్తారు కదా, వాళ్ళని పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదని చెప్పి పేరెంట్స్ తీసుకొస్తారు. అండ్ కొంతమంది ఏంటి అంటే ఇట్లా ఎక్కువ మిస్క్యారేజెస్ అయ్యే వాళ్ళు కూడా వస్తుంటారు. సో ఇట్లా మిస్క్యారేజెస్ అయినప్పుడు వాళ్ళు చూస్తే మాకు పీరియడ్స్ రెగ్యులర్గానే ఉన్నాయంటారు, కానీ వాళ్ళకి చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇదివరకు ఇరెగ్యులర్ ఉంటుంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ లీడింగ్ టు ఈ రికరెంట్ అబార్షన్స్. సో అది మనం రెట్రోస్పెక్టివ్గా చూసుకొని అంట వాళ్ళని ఇవాల్యుయేట్ చేసుకొని మన హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి డ్రగ్స్ పెట్టి ట్రీట్మెంట్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ అది తగ్గించుకొని, సో వాళ్ళకి ముందు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ అందరు ఒకటే పెడతారమ్మా, ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ద సేమ్. కానీ ఎన్ని హార్మోన్స్ అని, ఎన్ని రోజులని, ఎవ్రీ సైకిల్ మేడం వస్తే మీరు ఇదే ఇస్తారు అంటారు వాళ్ళు. సో ఇదే ఇస్తారు అంటాం కన్నా మీరు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకున్నారు, మీరు డాక్టర్ చెప్పిన సలహాలు మీరు పాటిస్తున్నారా? ఎక్కువ కూర్చోవద్దు, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి, ఎక్కువ అంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేయొచ్చు, వీళ్ళు జాగింగ్ చేయాలి. ఎక్కువ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళకి. సో అలా అవ్వాలి అంటే ఎక్కువ వాళ్ళు ఎక్సర్సైజ్ ఇవన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ప్రాపర్ హైడ్రేట్ చేసుకోవాలి. సో ఈ పీసీఓడి సమస్య అనేది తగ్గకుండా అయితే ఉండదు. అండ్ దానికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది కంపల్సరీ తగ్గకుండా అయితే ఇదనేది ఉండదా మేడం? అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది కదా, సో పీసీఓడి ఉన్న వాళ్ళకి. ఇప్పుడు పీసీఓడి వాళ్ళు కూడా అప్పుడప్పుడు కన్సీవ్ అయిపోతుంటారమ్మా. ఓకే, మధ్య మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మధ్య మధ్యలో కన్సీవ్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి మధ్య మధ్యలో వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకుని ఉండొచ్చు. సో అట్లా చేంజ్ చేసుకుని కూడా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. సో అన్ని కేసుల్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉండదంటారు. అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ప్రతి ఒక్క పీసీఓడికి వాళ్ళకి ఉంటుందని కాదు, బట్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది. సో కొందరికి పీసీఓడి ఉన్నా కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రావచ్చు, కానీ వాళ్ళకి ఈ ఫేస్ మీద పిగ్మెంటేషన్, ఈ అప్పర్ లిప్ అంటే హెయిర్ అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ హిర్సిటిజం అంటాం, అవి డార్క్నెస్, ఇవన్నీ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో డిఫరెంట్ ఇవి కనిపిస్తుంటాయి మనకి. సో ఈ స్కూల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పేది ఏంటి అంటే, స్కూల్ పిల్లలు ఆ టైంలో కూడా వాళ్ళకి మంచిగా ఈ అవుట్డోర్ గేమ్స్ అవి ఆడిస్తాం, అవన్నీ చేయించాలి. పేరెంట్స్ కొంచెం టైం దానికి ఇవ్వాలి, వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీలో వేయాలి, ఏదో ఒక దీంట్లో మొబైల్స్ ఇవన్నిట్లో గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తూ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అస్సలు అలవాటు చేయకూడదు. సో మేడం, నేను విన్న విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా అమ్మాయిలు పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, అంటే టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటారు. సో ఇది మళ్ళీ తర్వాత వన్స్ బేబీ పుట్టేశాక ఆర్ అసలు మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టు చేంజ్ అయిపోతారా, లేదా అది కంటిన్యూ అవుతుందా? అంటే చాలామందికి పిగ్మెంటేషన్ వస్తుంది, కానీ అది అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పిగ్మెంటేషన్ అవన్నీ. ఈ అంటే డెలివరీ తర్వాత హార్మోన్స్ ఇదైపోతాయి కదా, డెలివరీ తర్వాత హార్మోన్స్ అంతా కూడా మనకి కంట్రోల్లోకి వచ్చేస్తాయి కదా. ఏదైతే పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది మీకు,
ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో, అప్పుడు మనకి పిగ్మెంటేషన్ అదంతా వస్తుంది. వన్స్ అది అయిపోయింది అనుకోమ్మా, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోతుంది, అయిపోయాక మళ్ళీ రికవరీ పీరియడ్ వచ్చేస్తుంది. రికవరీ పీరియడ్ వచ్చేసి ఆబ్వియస్గా ఆఫ్టర్ 6 months తర్వాత వాళ్ళు ప్రాపర్ వాళ్ళ బాడీ మీద కేర్ తీసుకోవాలి. ఫస్ట్ డెలివరీ తర్వాత వాళ్ళ బాడీ మీద వాళ్ళు కేర్ తీసుకోవాలి. గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఏదో బయట కనపడడానికి గ్రూమింగ్ కాదు, ఇన్సైడ్ గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అండ్ సిజీరియన్ వీటికి కూడా కొందరు అంటే చాలా మందికి బయట అపోహ ఉంటుంది, ఇదైతే మంచిది నార్మల్ డెలివరీ లేదా సి సెక్షన్ అయితే అని. మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఏదైతే బెటర్ అంటారు? ఏది బెటర్ అన్నది కాదు, మదర్ చైల్డ్ ఏది బెటర్గా సేఫ్గా వస్తారు అనేది ఇంపార్టెంట్. మనకి నార్మల్ డెలివరీ కావాలి అనుకున్నప్పుడు దానికి మనం ఫస్ట్ నుంచి బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వరకు వాళ్ళు ఈజీగా నార్మల్ ఎలా అయిపోయేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు పెయిన్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. వాళ్ళు పెయిన్ స్కోర్ చూస్తే వీళ్ళకి చాలా తక్కువ, థ్రెషోల్డ్ చాలా తక్కువ ఉంటుంది పెయిన్స్ తీసుకునే థ్రెషోల్డ్. ఇంకోటి వాళ్ళ ఈ ప్రీనేటల్ ఎక్సర్సైజెస్, యాంటీనేటల్ పీరియడ్లో ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేపిస్తుంది. ఎందుకు చేపిస్తున్నారు? పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కొంచెం వాళ్ళకి ఈజీగా డెలివరీ అవ్వటం. సో అది చాలా ఇంపార్టెంట్ కదా మనకి డెలివరీ అవ్వడం. అది అవ్వాలి అంటే ముందు నుంచి వాళ్ళ బాడీని వాళ్ళు ట్రైన్ చేసుకోవాలి. సో సి సెక్షన్ తర్వాత చాలా మంది ఒకవేళ లాస్ట్ వరకు మనం నార్మల్కే ట్రై చేస్తాం, 100% నార్మల్గా అవ్వకపోతే కూడా సి సెక్షన్ అవ్వడం వల్ల ఏదో బాడీ అంతా ఇదైపోతుందని కాదు. ఆ టైంలో దట్ ఈస్ నెససరీ అంటే కంపల్సరీ మనం డిలే చేసుకోకుండా చేసుకోవాలి. అదే కనుక నార్మల్కి 100% ట్రై చేయాలి. నార్మల్ ఇస్ బెటర్ కదమ్మా, ఎనీ డే హెల్త్ పరంగా అయితే నార్మల్ బెటర్ అంటే తొందరగా రికవరీ ఉంటుంది కదా, బాడీ రికవరీ ఉంటుంది కదా. ఓకే, అంటే కొన్ని మంత్స్ ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని మంత్స్ పట్టినా అంటే తర్వాత నడుము నొప్పి వస్తుంది, ఇలా పథ్యం పాటించాలి, ఇలా రకరకాల పథ్యం పాటించడం కాదు, ఏదైనా సరే నీ టిష్యూని నువ్వు కట్ చేసినప్పుడు దాని టిష్యూ రిపేర్ అవ్వాలి కదా, టిష్యూ రిపేర్ అవ్వాలి. అవన్నీ అవ్వాలంటే నువ్వు ప్రాపర్ డైట్ తీసుకోవాలి, ప్రాపర్ హెల్త్ కేర్ తీసుకోవాలి. సో అవన్నీ పోస్ట్ డెలివరీ వెదర్ ఇట్ ఈస్ సిజేరియన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్ డెలివరీ, సిజేరియన్కి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి అండ్ నార్మల్ కూడా కేర్ తీసుకోవాలి. అండ్ ఎపిసియోటమీ ఇచ్చి కింద చిన్న కట్ చేసి చిన్న ఆపరేషన్ అంటారు కదా, చిన్న కట్ చేసి బేబీని తీస్తారు. అక్కడ వేసే స్టిచెస్ కూడా ఇన్ఫెక్ట్ కాకూడదు. ఇన్ఫెక్ట్ కాకుండా మనం పెరీనియల్ కేర్ అంటాం, కేర్ తీసుకోవాలి బాగా. సో ఇట్లా ఈ బాలింత పథ్యం అని చాలామంది బయట సాధారణంగా ఈ డాక్టర్స్ అలాగే చెప్తారు, అన్నీ తినొచ్చు అని, కానీ ఇది తినకూడదు అది తినకూడదు అని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మేడం, దీనికి మీరేం చెప్తారు? ఏది తినచ్చు ఏది తినకూడదు అని చెప్తే అది వినేది కాదమ్మా, ఎందుకంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తుంటారు, అవి వినేస్తుంటారు. నేను దానికి చెప్పను, మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలని అయితే చెప్తాను నేను. హెల్దీ ఫుడ్, ప్రోటీన్ డైట్, కాల్షియం మంచిగా మన బాడీలో ఉండాలి. బేబీతో పాటు కాల్షియం మనకి వెళ్ళిపోతుంది కాబట్టి కాల్షియం 6 months ఆఫ్ కాల్షియం వాడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మిల్క్ ప్రోడక్ట్స్ బాగా తీసుకోవాలి. తీసుకుంటే కొంచెం బాడీలో కాల్షియం అవి పెరుగుతుంది. సో ఎంత స్ట్రాంగ్ బోన్స్ ఉంటే అంత బెటర్ కదా. సో అవన్నీ అవ్వాలి అంటే మనం కేర్ తీసుకోవాలి. సో మేడం పీసీఓడి గురించి అలాగే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి వీటన్నిటి గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.